కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చివరికి కరువే వచ్చినా రాజశేఖర రెడ్డి గారు ఉండారనే గుండె ధైర్యంతో గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఆదమర్చి నిద్రపోయేంత నిర్భయాన్ని నిశ్చింతను యావత్ జాతికి అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ప్రజల కోసమే జీవించిన నేత, ప్రచండ నేత అస్తమయంతో ఓడిపోయిన జాతిని ఓదార్చడానికి నడిచి వచ్చిన నవయుగ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాక యావత్ ఆంధ్ర ప్రజానీకానికి వేకువజాము కేక, ప్రజా హృదయాలలో హృదయించిన వేకువజాము కేక. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా హరిజన, గిరిజన, పేద, బడుగు, బలహీన వర్గాల అన్ని వర్గాలు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని ఈరోజు కోరుకుంటున్నాయి. అంతేకాదు ప్రాంతాలకు అతీతంగా కూడా రాష్ట్ర ప్రజలు, మారుమూల కుగ్రామాలతో సహా రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే భరోసా ఇస్తున్నారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలంటే, రాజన్న కాలంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయితేనే సాధ్యమని నిన్న జరిగినటువంటి ప్లీనరీ సమావేశాలు చూసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు ఆర్భాటాలుగా ప్రచారం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేదానికి 2 సంవత్సరాల్లో అయినా ప్రయత్నం చేయండి. లేదంటే మీ పార్టీ మీరు అంతా బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన, ప్రతి ఒక్కరిని భయప్రాంతులకు గురి చేసి ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తాం చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకో. నిన్న జరిగినటువంటి విజయవంతమైనటువంటి ప్లీనరీ సమావేశాలు, మా సమావేశాల్లో మీ యొక్క పార్టీ గోరి కడతానికి సిద్ధమయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, న్యాయవాదులుగా పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉంటామని, అంతేకాకుండా ఏ ఒక్క అధికారి, పోలీసు అధికారులు భయపెట్టి వైసీపీ శ్రేణులు మీ పార్టీ వైపు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ శ్రేణులు భయపడవు. వైసీపీ శ్రేణులు అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు అండగా ఉంటారు. మీ పార్టీని అంటే ప్రస్తుతం యువతకి ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి, రైతులు కన్నీరు పరిస్థితి, డ్వాక్రా మహిళలకు కూడా అంతే విధంగా మీరు ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఇవన్నీ అన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ మీకు మనవి చేస్తా ఉన్నాం. తీసుకున్న పరిస్థితుల్లో లోకల్ తెలియని లోకేష్ బాబుతో మధ్యప్రభుత్వం మీ పరిపాలనని ఇంతటితో ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా అంతమొందిస్తామని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. డ్రగ్స్ గురించి, డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ వ్యాపారాన్ని ఈ టీడీపీ చట్టం పెట్టి, నాయకులు పెట్టి ఏర్పాటు చేసి చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళ యొక్క లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. ఈరోజు యూత్ యొక్క లైఫ్ స్పాయిల్ చేసే అధికారం ఎవడిచ్చాడు? తల్లిదండ్రులు ఎంతో మంది వాళ్ళు దుఃఖపడుతున్నారు. వాళ్ళు చదువులు ఆపేస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఈ విధంగా నిన్న పేపర్లో ప్లీనరీ పెట్టే దొమ్ముందా అని రాశాడు. ఎవడు సంకనాకావు నిన్న నుండి ప్లీనరీ ఇంత 100% సక్సెస్ఫుల్ గా ప్లీనరీ జరిగితే ఈ రోజు కూడా జరుగుతుంది. దమ్ముందా? నా లీడర్ కాదు, రా మా దగ్గరికి. కార్యకర్తను నేను. మై నేమ్ ఇస్ మ్యారేజ్ ఝాన్సీ. ఐ am coming from విశాఖపట్నం. I am doing వైఎస్ఆర్సీపీ సిటీ సెక్రటరీ. డ్రగ్స్ విషయంలో మంచినీటి కొరత చాలా ఉంది. ఎన్నో ఫ్యామిలీలు మద్యాన్ని ప్రతి ఒక్క గృహంలోని అమ్మించి వ్యాపారం చేస్తున్నారు. శిథిలమైపోయిన కుటుంబాలు భార్యను చంపేయడం, ఎక్కువ మత్తుగా త్రాగేసి తాను పిల్లలను చంపేయడం, ఈ విధంగా ఉన్నది.